మామ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు బిగ్ బాస్ తెలుగు సీజన్లో ఎపిసోడ్స్ మామూలుగా జరగలేదు మామ. ప్రోమోస్ అయితే కనుక వచ్చిన 3 ప్రోమోస్ ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. అసలు ప్రతి ప్రోమో నేను యాక్చువల్లీ వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ అయింది మామ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో మీ గురించి లేట్ అయినా సరే ఖచ్చితంగా నా ఆడియన్స్కి ఏది మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే మళ్ళీ వీడియో అయితే కనుక సప్ అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోయాను మామ. అసలు ప్రోమో 1లో ప్రోమో 2లో ఏం జరిగింది, ప్రోమో 3 గురించి ఇంకో వీడియో ఎస్పెషల్గా చేద్దాము మామ. అసలు 3 days లాస్ట్ వీక్ జరిగిన టాస్క్లు అయితే కనుక 1 2 3 4 5 6 ఎర్ర కొట్టేశారనమాట. బిగ్ బాస్ జాలి హృదయం కదా. సో బిగ్ బాస్ యొక్క జాలి హృదయంతో ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఎవరైనా నిరూపించుకుంటారేమో అని చెప్పి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టే టాస్క్ పెట్టారు. బాగా ఆడారు. స్విమ్మింగ్ పూల్లో అయితే కనుక టాస్క్ మామూలుగా జరగలేదు మామ. సో ఆ టాస్క్ ఎలా జరిగిందో చూడండి. మన ప్రోమో యొక్క తమ్నెయిల్లో కూడా పెట్టాను డీటెయిల్గా. ప్రోమో 1 స్విమ్మింగ్ పూల్ టాస్క్, ప్రోమో 2లో కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. ఆ కెప్టెన్సీ టాస్క్ గురించి ఇక్కడైతే కనుక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము. డీటెయిల్గా మనం ఇంకో వీడియో చేసి కెప్టెన్సీ టాస్క్ గురించి అసలు మనకి తనుజ దివ్యాకి ఎందుకు రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయమని చెప్పి. సో ఆ వీడియో అయితే కనుక దానికి సంబంధించి చెప్తాను. ఈ వీడియోలో అయితే కనుక అసలు సుమన్ అన్న మామూలుగా ఫైర్ అవ్వలేదన్నమాట. ఏంట్రా బాబు ఇన్ని రోజులు సుమన్ అన్న కోపం. నేను ఆ రోజు తనుజ గారు బాస్కెట్స్ గేమ్లో డాల్స్ పట్టుకునే దానిలో ఒక ఫైర్ చూశాను, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా. 3 weeks దగ్గర ఆ గేమ్ ఆడవుతుంది అనమాట. ఏమన్నా ఫైరా మావా అనిపించింది నాకైతే కనుక. అసలు ఫ్లోరా మీదకి వెళ్ళిపోతాడు, వాటర్లో నుంచి సపక్కని లేచేసి నా తప్పు లేదు, నా తప్పు ఉంటే నేను అసలు ఒప్పుకోను, నా తప్పు లేదు కాబట్టి నేను గట్టిగా మాట్లాడుతున్నాను రాము, ఏ రోజైనా నేను మాట్లాడానని చెప్పి గట్టిగా ఫైర్ అవుతారనమాట. సో ఎందుకు ఫైర్ అయ్యాడు ఏంటి, అసలు టాస్క్లో రీజన్ ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. అసలు ఆ టాస్క్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టారు బిగ్ బాస్ అనేది కూడా చెప్దాము మామ. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? ఒక లైక్ కూడా చేయండి, ఎందుకంటే కనుక వేరే వాళ్ళకి కూడా షేర్ అవ్వడానికి మనకి సపోర్ట్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది మామ. సో యాక్చువల్లీ బిగ్ బాస్ గారు అయితే కనుక ఒక మాట చెప్తారనమాట. ప్రోమోలో డీటెయిల్గా ఏముండదు అనమాట. హౌస్ మేట్స్ అందరికీ డిసైడ్ చేయాలి ఎవరెవరు ఈ గేమ్కి అవకాశం, అంటే ఎవరెవరికి మీరు అవకాశం ఇస్తారని చెప్పి. సో టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ని డిసైడ్ చేయమంటారు ఎవరెవరు ఆట ఆడడానికి అర్హులు అని చెప్పి. సో ఇక్కడ ఫైట్ ఫర్ సర్వైవల్ అనే టాస్క్లో ఎవరు ఫైట్ చేసి ఎవరు సర్వే అవ్వగలరు అని చెప్పి డీటెయిల్గా బిగ్ బాస్ గారు అయితే కనుక చెప్తారనమాట. సో ఈ డీటెయిల్గా బిగ్ బాస్ గారు చెప్పిన తర్వాత ఫైట్ ఫర్ సర్వైవల్ టాస్క్లో ఎవరు విన్ అవుతారు ఏంటని చెప్పి చాలా ఆసక్తికరంగా నేను ఎదురు చూస్తున్నాను. సో ఎవరు గెలిచారు ఏంటని చెప్పి నేనైతే చెప్తాను డీటెయిల్గా. ఫైనల్గా అయితే తనుజ గెలుస్తుంది. సో తనుజ ఎందుకు గెలుస్తుంది ఏంటని చెప్పి డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే కనుక 6 members ఉంటారు మామ. ఎవరంటే కనుక డీమాన్ పవన్, దాని తర్వాత సుమన్ అన్న, తనుజ, రీతు చౌదరి, శ్రీజ, సంజన, వీళ్ళ 6 ఉంటారనమాట. వీళ్ళ 6 లైన్గా పడుకుంటారనమాట. ఎవరెవరు ఎక్కడ పడుకోవాలి ఏంటని చెప్పి డిసైడ్ చేస్తారనమాట. సో ఎవరు డిసైడ్ చేస్తారు, టాప్లో ఉన్న కంటెస్టెంట్స్ భరణి, దాని తర్వాత ఇమాన్యుయల్, వీళ్ళైతే డిసైడ్ చేస్తారనమాట. కళ్యాణ్. సో వీళ్ళు డిసైడ్ చేస్తారు. సో డీమాన్ పవన్ అయితే కనుక లాస్ట్లో పెడతారు. చివరికి అయితే కనుక రిమైనింగ్ లేడీస్ అందరూ సుమన్ అన్న, దాని తర్వాత సంజన, రితు, దాని తర్వాత తనుజ, శ్రీజ, వీళ్ళందరూ ఉంటారనమాట. సో ఇక్కడ బజర్ వచ్చిన తర్వాత వాటర్ ఫ్లో అనేది వస్తూనే ఉంటుంది. సో వీళ్ళు బకెట్ తీసుకొని వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క టబ్లో ఉన్న వాటర్ని ఆ బకెట్ ద్వారా తీసేసి ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేదో వాళ్ళ దాంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డీమాన్ పవన్ దగ్గరికి మామ అసలు ఎవరు రారు మామ. నాకైతే ఇంకా అసలు ఎందుకు రాలేదు రా బాబు అని చెప్పి అనిపించింది. నిజంగా హౌస్లో ఉన్న వాళ్ళలో హానెస్ట్గా ఆడుతున్న ఆట తీరైతే కనుక డీమాన్ పవన్ మామ. ఆ డీమాన్ పవన్ తన యొక్క ఆట తీరే తనకైతే కనుక రక్షించింది అని చెప్పి నేనైతే అనుకోవాలి. నిన్నదాకా డీమాన్ పవన్ స్లోలో ఉండే, బట్ ఇప్పుడైతే కనుక సప డీమాన్ పవన్ గ్రాఫ్ అనమాట సప వెళ్ళిపోయింది అనమాట. అంత తారుమారు అయిపోయింది, రివర్స్లో అయిపోయింది అనమాట. సో తన యొక్క గ్రాఫ్ పెరగడానికి రీజన్స్ కూడా ఉన్నాయి కొన్ని, అది కూడా మనం నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఈ గేమ్లో అయితే కనుక ఎవరైతే ఇష్టం లేరో వాళ్ళ టబ్లో నుంచి తీసేసి
వాళ్ళ టబ్లో వేసేసుకోవాలన్నమాట. సో వాళ్ళ టబ్లో వేసేసిన తర్వాత కంటిన్యూగా వాటర్ వస్తూనే ఉంటాయి, వీళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఈ టాస్క్ అయితే కనుక పడుకున్న వాళ్ళకి కాదు, పాపం ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి టాస్క్ పెట్టినట్టు ఉందన్నమాట. సో వీళ్ళైతే కనుక బకెట్స్ తీసుకొని వెళ్తూనే ఉంటారు. సిచ్యువేషన్ జరుగుతూనే ఉంటుంది. తనుజాకి ఫుల్ సపోర్ట్ బర్నీ గారు ఇస్తారు. దాని తర్వాత ఇమాన్యుయల్ సంజనాకి సపోర్ట్ ఇస్తారు. శ్రీజాకి కళ్యాణ్ సపోర్ట్ ఇస్తాడు. సో డీమాన్ పవన్కి అయితే కనుక ఎవరు సపోర్ట్ దొరకలేదని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ రీతు చౌదరికి సపోర్ట్ ఇస్తున్నారు చాలామంది. సో డీమాన్ పవన్ అయితే కనుక ఎవరు టచ్ చేయలేదు, ఎవరు తీయలేదంటే దాని అర్థం ఏంటంటే కనుక తనే న్యూట్రల్గా ఉన్నాడు అని చెప్పి దాని అర్థం అనమాట. అలా గేమ్ జరుగుతూ ఉంటుంది. ఒక్కనొక్క స్టేజ్లో ఫ్లోరా సుమనన్న మీరు అవుట్. ఎక్కడ మేడం, ఎక్కడ తగిలింది? నేనేం చేశాను? అసలు తగలలేదు మేడం. నీళ్ళలో మీకు అలానే కనిపిస్తే లేదు మేడం. ఈలోపు కళ్యాణ్ దానివల్ల రాము కొంచెం ఇన్వాల్వ్ చేసుకుని మాట్లాడతారనమాట. సుమనన్న పక్కన వాళ్ళకి పాప నొప్పి వస్తుంది అన్న నువ్వు అలా అని చెప్పి నేను చెప్తున్నాను. కళ్యాణ్ చెప్తాడు ఇలాగే, అన్న నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు, నీకు పక్కన ఉన్న కంటెస్టెంట్కి డిస్టర్బెన్స్ రాకుండా అని చెప్తున్నాడు. అవును రాము, నేను ఇప్పుడే నా తప్పేమైనా ఉంటే నేను ఎప్పుడైనా మాట్లాడానా? నేను సైలెంట్గా వెళ్ళిపోయానా లేదా? ఇప్పుడు నాకు ఎందుకు నేను ఆర్గ్యూ చేస్తున్నాను? నా తప్పు లేదనే కదా ఆర్గ్యూ చేస్తున్నాను, మీరు అది అర్థం చేసుకోవాలని చెప్పి రాముకి ఇస్తాడు, కళ్యాణ్ కూడా ఇస్తాడు. సుమన్ అయితే కనుక ఫ్లోరా అయితే కనుక లేదు, సుమన్ శెట్టి అన్న మీరు అవుట్, మీ సంచాలక్ చెప్తానంట తమ్ముడు ఒక పక్క బిగ్ బాస్ సుమన్ శెట్టి అన్న ఈజ్ అవుట్, బిగ్ బాస్ తను కాళ్ళతో టబ్బును కొట్టాడు, బిగ్ బాస్ సపోర్ట్ తీసుకున్నాడు బిగ్ బాస్ అని చెప్పి చెప్తాను అనమాట. ఇక్కడ కండిషన్ ఉంటుంది అనమాట. సో మెడ ఒకటి ఎత్తొచ్చు, కొంచెం బాడీ అనేది పైకి ఇంకా లేకూడదు అనమాట. కొంచెం మెడ అయితే అలా పెట్టుకోవచ్చు, కింద హ్యాండ్స్కి వెయిట్ సపోర్ట్ ఉంటుంది కొంచెం టబ్బు లోపల. సో అసలు బిగ్ బాస్ అయితే కనుక ఆ పెట్టిన గేమ్లో సుమన్ అనేది విశ్వరూపం అనమాట. అసలు లేచి వాటర్ నుంచి ఒకేసారి ఈ కళ్ళద్దాలన్నీ అలా పడేసేస్తాడనమాట. అసలు పడేసేసి ఇంకా బయటకు వచ్చేసేసి అసలు నా తప్పు లేదు మేడం, నన్ను ఎందుకు అవుట్ చేశారు, వీళ్ళందరూ సపోర్ట్ తీసుకోవట్లేదా, మీకు వాటర్ అలాగే కనిపిస్తుంది ఇలాగే కనిపిస్తుంది అని చెప్పి దాని తర్వాత ఫ్లోరాతో పెద్ద డిస్కషన్ జరిగిద్ది అనమాట. నాకైతే కనుక అసలు ఒళ్ళు కొరికేస్తాను అనమాట. ఒక పక్క సుమనేమో సైలెంట్గా ఇక అమ్మ ఈవిడితో ఎందుకురా బాబు డిస్కషన్, ఇక సైలెంట్గా ఉంటే పోద్దురా అని చెప్పి గమ్ముని వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత దగ్గర ఆ డిస్కషన్ అయితే కనుక 20 minutes నడిచింది. పాపం వాళ్ళు వాటర్లో అయితే కనుక అల్లాడిపోయారమ్మా. పాపం పిల్లలు అల్లాడిపోతున్నారమ్మా. పిల్లలు అయితే కనుక వాటర్ టబ్లో అనమాట. ఒక పక్క ఏమో చెవుల్లోకి వెళ్ళిపోకుండా అదేదో పెట్టేసుకున్నారు, కళ్ళలోకి వెళ్ళకుండా అయితే కనుక ఇది సేఫ్టీ ఫస్ట్ కాబట్టి ఏ గేమ్కి అయినా సరే. సో మళ్ళీ లైన్గా పెట్టుకున్నారు. మళ్ళీ ఏదైతే మన పొలాల్లో మోటార్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇలా పెట్టి లాగంగానే అని స్టెప్ స్టార్ట్ అయిపోయి సో వాటర్ అనేది బర్ర అని చెప్పి వచ్చేస్తున్నాయి అన్నమాట. డైరెక్ట్గా పడుతున్నాయి అన్నమాట. ఫ్లోటింగ్ అయితే మామూలు లేదనమాట. నాకైతే కనుక ఏంట్రా బాబు ఇది ఏందో పొలంలో ఉన్నట్టుంది, అసలు అట్మాస్ఫియర్ మామూలు లేదని చెప్పి నాకైతే అనిపించింది. అలా గేమ్ రన్ అవుతూ ఉంది. చివరికైతే కనుక తనుజ అయితే కనుక విన్ అవుతుంది. సో చాలామంది అక్కడ ఏంటంటే కనుక కళ్యాణ్ ఏమో శ్రీజ దగ్గర ఉన్న వాటర్ తీస్తారు. దాని తర్వాత డీమాన్ పవన్ టీంలో ఉన్న రీతుకి ఏమో దివ్య వాటర్ తీసి ఇటేస్తుంది. వీళ్ళిద్దరు కనుక ఆపోజిట్లో ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చాలాసేపు అలా మంచి ఫైట్ అయితే జరుగుతూ ఉంటుంది. దాంట్లో అయితే తనుజ విన్ అవుతుంది అనమాట బావ. సో తనుజ విన్ అయిన తర్వాత ఈ సెకండ్ ప్రోమో గురించి కూడా నేను ఇక్కడ చెప్పాలి. సో బిగ్ బాస్ అయితే కనుక 5th వీక్ క్యాప్టెన్సీ ఎవరని చెప్పి ఒక టాస్క్ ఇస్తారు మామ. అసలు అల్లాడిచ్చారు మామ. ఆ టాస్క్ అయితే కనుక ఎంత బ్రిలియన్స్ వాడారని చెప్పి ఆ టాస్క్లో అయితే కనుక ఏమన్నా కిక్ ఉందా అసలు. బిగ్ బాస్ అసలు మామూలుగా లేదు. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ అసలు ఆడిచ్చే టాస్కులు నెంబర్ 1. అబ్బా, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అనమాట. నెవర్ ఎక్స్పెక్టెడ్ అని కూడా చెప్పాలన్నమాట. అలాంటి టాస్క్ అనమాట. ఏం లేదు మా టాస్క్ అనేది చాలా సింపుల్. నెత్తి మీద ఒక లైట్ పెట్టారు, స్విచ్లు అనేవి అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కనుక టాప్ 2 కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో బర్నీ గారి టీము, దాని తర్వాత కళ్యాణ్ తనుజ టీము, వీళ్ళిద్దరితో పాటుగా ప్రీవియస్ గోల్డ్ స్టార్స్ ఉన్న రాము అండ్ ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు కూడా వస్తారు. మొత్తం 6 members అవుతారనమాట. ఇక్కడ సంచాలక ఎర్రకొట్టారనమాట మన సంజన గర్లాని. ఏమన్నా రూల్స్ అనమాట. ఎవరు ఇంటరప్షన్ అయిపోయి పెద్దకి
ఆవిడ చెప్పే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు చూడండి. ఇప్పుడు నేను చెప్తాను సేమ్ అలాగే చెప్పింది అనమాట. ఇక్కడ 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లైండ్స్ పెట్టేసుకోవాలి ముందు అందరూ. సో బజర్ ఎప్పుడైతే వస్తుందో సంజనా గర్లాని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి డబుల్ ట్యాప్ చేస్తుంది అనమాట. సో డబుల్ ట్యాప్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే డబుల్ ట్యాప్ చేశారో తనైతే కనుక ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి సో డబుల్ ట్యాప్ చేస్తుంది సంజనా గర్లాని. సో సంజనా గర్లాని డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మన వాళ్ళు ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళైతే కనుక వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలిసిపోద్దని చెప్పి సౌండ్ చేస్తూ ఉంటారు అనమాట. సో డబుల్ ట్యాప్ చేసిన పర్సన్ ఎవరో అని ఇక్కడైతే కనుక కనిపెట్టాలన్నమాట. సో అదే ఇక్కడ గేమ్ అనమాట. సో డబుల్ ట్యాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మన రాము రాథోడ్ దగ్గరికి వెళ్తాను అనమాట. సో రాము రాథోడ్ వెళ్ళి మన దివ్య గారిని అయితే డబుల్ ట్యాప్ చేస్తాడు. చేసేసి వచ్చి కూర్చుంటాడు మొహాన్ని పెట్టేసుకొని. మళ్ళీ ఒకేసారి చెప్తుంది సంజన, అందరూ ఒకేసారి ఓపెన్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే నేనైతే గేమ్ ఫౌల్ చేస్తాను, వాళ్ళనైతే కనుక డైరెక్ట్ గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తానని చెప్తుంది అనమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్ మంచిగా ఫాలో అయ్యారు అందరూ. సో రాము రాథోడు మా దివ్య ఇద్దరిని ఆడిన కంబైన్గా చేసిన దాంట్లో రాము రాథోడ్ అయితే కనుక అవుట్ అవుతాడు. ఎందుకంటే తన గెస్ చేసి చెప్తుంది అనమాట. సో తన గెస్ ఈజ్ రైట్ అనమాట. సో మై గెస్ ఈజ్ రైట్ అని చెప్పే దాంట్లో రాము రాథోడ్ ఎవిక్టెడ్ అయిపోయారు. రెండో దాంట్లో అయితే కనుక సో ఇక్కడ భరణి కళ్యాణ్కి పడిద్ది అనమాట. సో కళ్యాణ్ అయితే కనుక వెళ్ళి సో తడతాడనమాట ఎవరిని, భరణి అన్నని. సో భరణి అన్ని తట్టినప్పుడు భరణి గారు అయితే కనుక సో భరణి గారు వచ్చి కళ్యాణ్ని తడతారనమాట. కళ్యాణ్ని తట్టినప్పుడు కళ్యాణ్ అయితే కనుక భరణి గారు అని చెప్పి కరెక్ట్గా చెప్తాడు అనమాట. ఎందుకంటే దానికి కరెక్ట్ రీజన్స్ చెప్తాడు. సో అటు పక్క ఉందేంటి, తనుజ రాదు, తన టీమే, ఇమాన్యుయల్ రాడు, రాము రాడు, ఎందుకంటే తన క్లోజ్. ఇంకా అందరితో ఆలోచించుకుంటే భరణి అని నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ లేదు, ఈయనరా బాబు అని చెప్పి చెప్తాడనమాట. దట్ ఈజ్ కరెక్ట్ అనమాట. కరెక్ట్ చెప్పిన ఆయన వెళ్ళిపోతాడనమాట. సో భరణి అన్న అవుట్. ఇప్పుడు థర్డ్ రౌండ్, ఇది చాలా చాలా క్రూషియల్ రౌండ్ అనమాట. ఈ థర్డ్ రౌండ్లో ఎవడైతే నుంచుంటాడో వాడే మగాడ్రా బుజ్జి, ఆడే కెప్టెన్కి ఫిక్స్ అని చెప్పి ఇక్కడైతే కనుక డెసిషన్ అయిపోయింది. సంజనా గర్లాని వేసిన అసలు ఆ ఏవైతే ఎత్తుగడలు ఉన్నాయండి, ఎంత మైండ్ గేమ్ మావా అసలు, అబ్బో సూపర్. నాకైతే విజిల్ రాదు అని ఆవిడకైతే కనుక ఇచ్చేసుకోవాలి ఫుల్గా అని చెప్పి ఇచ్చేసుకున్నాను ఆవిడకైతే కనుక. ఎంత మైండ్గా ఆడారండి ఆవిడైతే కనుక. థర్డ్ రౌండ్లో అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఎంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఎవరైతే మన దివ్య ఉందో తనకి పడిద్ది అనమాట. సో తనని వెళ్ళి తడతారు. ఎవరైతే కనుక మన తనుజ వెళ్ళిద్ది, తనుజ వెళ్తుంది కదా. ఇక్కడ తనుజ వెళ్ళినప్పుడు దివ్య నిఖిత గారు చెప్తారు పేరు, కళ్యాణ్ అని చెప్పిద్ది. బట్ ఇక్కడ కళ్యాణ్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ పప్పులో కాలేసింది. తీసింది ఎవరైతే కనుక తనుజ. సో తనుజ అని చెప్పి తను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే బాగుండే, బట్ తనైతే కనుక ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి ఇక్కడ అంటే యాక్చువల్లీ ఏంటంటే తీసింది మన కళ్యాణ్, బట్ తను ఏం చెప్తా అంటే కనుక తనుజ అని చెప్పి చెప్తా అనమాట. సో ఇక్కడ ఈ జరిగిన కన్సర్వేషన్లో ఏదైతే ఉందో ఎవరెవరికి జరిగింది ఇక్కడ, మన దివ్య గారికను, ఒక్క నిమిషం చెప్పండి అక్కడ నేను చెప్తాను డీటెయిల్గా. దివ్య గారికను, దాని తర్వాత అక్కడ కళ్యాణ్ ఉన్నాడు కదా, కళ్యాణ్కి జరుగుతుంది అనమాట. సో ఏదైతే జరుగుతుందో కళ్యాణ్కి, సో దివ్యకి తనుజాకి జరిగిద్ది అనమాట. దివ్యకి తనుజాకి జరిగినప్పుడు థర్డ్ రౌండ్ తీసింది కళ్యాణ్. సో కళ్యాణ్ తీశాడు, తను దివ్య ఏం చేస్తుంది అంటే కనుక తనుజ అని చెప్పి చెప్పేస్తుంది అనమాట. సో కళ్యాణ్ పేరు చెప్పిద్ది. సో తీసింది కళ్యాణ్ కాదు కదా, ఆల్రెడీ అంతకుముందు భరణి గారికి కళ్యాణ్ పడింది. మనీ వాళ్ళకి ఏం చేస్తారు, ఎర్రగారా బాబు అని చెప్పి వాళ్ళకి అట్లీస్ట్ అర్థం కావాలిగా. తనుజ తీసింది కళ్యాణ్ పేరు చెప్తుంది అనమాట. అక్కడైతే కనుక దివ్య అవుట్ అయిపోద్ది, రాంగ్ చెప్పింది కాబట్టి. ఇక్కడ ఫైనల్గా ఉంది ఇంకా ముగ్గురు. ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్, దాని తర్వాత కళ్యాణ్, దాని తర్వాత తనుజ. సో ఇమాన్యుయల్ అయితే కనుక అవుట్ అయిపోతాడు, వీళ్ళిద్దరికి పడిద్ది. ఫైనల్గా వీళ్ళిద్దరికి పడినప్పుడు హౌస్లో అందరూ ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుని అన్నప్పుడు తనుజ అయితే కనుక దివ్య దగ్గరికి వెళ్ళి బ్రతిమిలాడిద్దండి, కాళ్ళ వేళ పడిద్ది. దాని గురించి ఒక వీడియో ఎస్పెషల్గా చేస్తాను మామ, ఆ వీడియోలో మీరు చూద్దురు అనమాట.
సో కాళ్ళ వేళ పడి బతిమలాడుతూ ఉంటుంది, ప్లీజ్ ఒక్కసారి నాకు చేయబ్బా, సారీ నేను ఇంకా నెక్స్ట్ టైం నుంచి నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తానని చెప్పి తనకి ఇప్పుడు ఎంత క్రూషియల్ క్యాప్టెన్సీ టాస్క్ మీరు అక్కడ అర్థం చేసుకోండి. సో అలా జరిగింది మామ. సో క్యాప్టెన్సీ అయ్యింది ఎవరు ఈ టాస్క్లో? కళ్యాణ్ అయ్యాడా, తనుజ అయ్యారా? నెక్స్ట్ వీడియోలో అయితే కనుక నేను డీటెయిల్గా చెప్తాను మామ. సో డోంట్ మిస్, ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా ప్రతి వీడియో సస్పెన్స్, దాని తర్వాత థ్రిల్లర్, దాని తర్వాత గేమ్ ప్లాన్, దాని తర్వాత స్ట్రాటజీస్ అన్నీ ఉంటాయి మామ, ఓకేనా? సో ఈ వీడియో అయితే మామ ఇక్కడితో ముగిస్తున్నాను. మన వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.